జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. నడిగడ్డపాలెంలో దీపావళి పండుగ రోజున చిన్నజీయరు స్వామి వారి ప్రవచనం. ఒకసారి ఆయన గారి మెడలో వేమని ఒక మాల ఇచ్చాట సీతమ్మ వారికి. ఇస్తే సీతమ్మ వారు ఒక ముత్యాల మాలికని ఆయన మెడలో వేసిందట. వేస్తే ఆంజనేయ స్వామి ఒక్కొక్క పూస ఇలా కరిచి చూశాడు. ఎందుకని? అందులో రాముడు ఉంటాడా అని చూశాడు. చూస్తే అందులో రాముడు కనపడ్డా. అప్పుడు ఏం చెప్పాడో తెలిసిన ఆయన, రాముడు నా గుండెలలో ఉన్నాడు అని ఇలా గుండెకి చేసి చూపించాడు. ఎంత సంతోషమో చూడండి. సీతమ్మ వారు ఇచ్చిన ఒక మాలికని ఎప్పుడైనా అలా కొరకచ్చా? హనుమంతుడు అంత దురహంకార? హనుమంతుడికి అసలు అహంకారం ఉంటుందా? హనుమంతుడు భక్తుడేనా కాదా? ఆ భక్తి సీతమ్మ వారి మీద పరిపూర్ణంగా ఉందా లేదా? మరి అలాంటి సీతమ్మ వారు ఒక మాల వేస్తే అందులో రాముడు ఉన్నాడని కోరిక చూసి అంత దౌర్భాగ్యుడా? మరి చప్పటి కూర్చేది మీరంతా. సీతమ్మ లాంటి తల్లి, రాముడి లాంటి తండ్రి ఒక చిన్న ఎండిపోయిన పువ్వు ఇచ్చిన హనుమంతుడు లాంటి భక్తుడు ఏం చేస్తాడు? దాన్ని కళ్ళకు అద్దుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇనపెట్టులో పెట్టుకుంటాడు. అవునా కదా? ఎందుకోసం పెట్టుకుంటాడు అట్లా? ఆయనకు ఉండేటటువంటి భక్తి చేత. భక్తి అంత గొప్పది. సీతమ్మ లాంటి తల్లి ఇచ్చిన మాలికని ఒక్కొక్క పూస కోరికి చూసి ఇందులో రాముడు లేడు అనేట్టు చేస్తుంది ఎప్పుడైనా. రెండవది, అసలు రాముడు లేని చోటు ఉంటుందా? దేవుడు లేని చోటు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? నీలో ఉంటాడా ఉండడా? దేవుడు నాలో ఉంటాడా ఉండడా? ఈయనలో ఉంటాడా ఉండడా? ఈవిళ్ళలో ఉంటాడా ఉండడా? స్తంభంలో ఉంటాడా ఉండడా? అంతటా ఉంటాడు దేవుడు. అంటే దేవుడు అంతటా లేకపోతే శుభ్రంగా అక్కడికి వెళ్ళి మనం దాక్కోవచ్చు, ఆయన కనపడంతే. అలా ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడ అట్లాంటి స్థితే ఉండదు. ఎవరు నా ముందట రావద్దని చెప్తే మళ్ళీ ఎందుకు పంపిస్తున్నారే మీరు? వెంకటాచలం మిస్టేకే. ఒకసారి చెప్తాను, రెండుసార్లు చెప్తాను, మాటికి మళ్ళీ చెప్పిస్తాను. ఎదురుగా ఉండగా నా గుండెల్లో రాముడు ఉన్నాడు అని చూపించేంత దురహంకారం హనుమంతుడికి ఉంటుందా? ఇప్పుడు అది కరెక్ట్ అన్నట్ట కాదన్నట్ట? పాపం చాలా మంది అది సినిమాల్లో చూపిస్తే దాన్ని చూసి అది నిజం అనుకుని హనుమంతుడికి అంత గొప్ప భక్తి ఉంది అని అనుకున్నారే తప్ప హనుమంతుడు అనే ప్రేమకి గుర్తయినటువంటి ఒక వ్యక్తిని అహంకారంతో వాళ్ళు నాశనం
చేస్తున్నాము అని ఆలోచించరా. అది ఒక క్యారెక్టర్ని అసాసిన్ చేయడమే కాదు, ఒక క్యారెక్టరిస్టిక్ ఆయనలో లేని దాన్ని పట్టుకొచ్చి ఆయన మీద పెడితే అది ఆ క్యారెక్టర్ని మర్డర్ చేయడమా కదా. ఇలాగా వాళ్ళ బుద్ధికి తోచినట్టుగా రామాయణం మీద ఎంతో మంది ఎన్నో రకాల భావాలని రాసుకున్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వాడు రాశాడు. నాకు ఇది బాగాలేదండి అని అనిపిస్తే బాగున్నట్టుగా వాడు రాసేసుకున్నాడు. రామాయణం అనేది అసలు జరిగిందా లేకపోతే ఇంత తమాషా కథ? దాని పేరు ఇతిహాసం, హిస్టరీ అని అంటారు. ఏమంటారు? ఇతిహాసం లేదా హిస్టరీ అంటే అర్థం ఏంటి? యాజ్ ఇట్ ఈస్. అది ఇదివరకు ఎట్లా జరిగిందో దాన్ని అట్లా రికార్డ్ చేసాము. అది ఎవరు చేశారు? మొదట వాల్మీకి అని ఒక భాగం ఆ రోజుల్లో ఉండే పెద్ద ఆయన చేశాడు. అది జరిగిపోయిన వేల సంవత్సరాల తర్వాత అప్పుడు మనుషుల్లో ఇలాంటి ఆలోచనలు వచ్చాయి. సరే, వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళ పుస్తకాలు రాశారు. అందులో కొన్ని చాలా ప్రసిద్ధమయ్యాయి, కొన్ని జనాలకి తెలియకుండా అక్కడక్కడ లోపల ఉండిపోయి. ఈ రామాయణం అనేదాన్ని మన దేశంలోనే కాకుండా ఇంకా రకరకాల దేశాల్లో, మనకి తూర్పు ప్రాంతంలో ఉండేటటువంటి గోల్డెన్ కంట్రీస్లో రామాయణాన్ని వాళ్ళ పూర్వుల చరిత్ర అని అక్కడ వాళ్ళు ప్రతిరోజు సాయంకాలం పూట దాంట్లో కొంత సమయం గడుపుతూ ఉంటారట. కొన్ని ముస్లిం దేశాలు ఉన్నాయి, ఇండోనేషియా, బాలి, ఇలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి. వాళ్ళు పాటించేది ముస్లిం మతం, ఇస్లాం మతం వాళ్ళు పాటిస్తారు. కానీ సాయంకాలం అయ్యేటప్పటికి వాళ్ళు రాముడి వేషాలు వేసుకుని రామాయణానికి సంబంధించినవి కొంతసేపు, ఒక గంట సేపు ఆ రామాయణ కథని వాళ్ళు జనాలందరికీ చూపిస్తారు. ఒకసారి ఎప్పుడే ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు వాడిని అడిగారు, ఏమయ్యా మీరంతా ముస్లిమ్స్ కదా, ఈ రామాయణ కథను ఎందుకు చేస్తున్నారు? మేము ఇప్పుడు పాటించేది ఇస్లాం మతమైనా ఇందులో ఉండేవాళ్ళు మా పూర్వులే. మా పూర్వులు మేము ఎలా కాదంటాము? అందుకోసం దాన్ని మేము ప్రొటెక్ట్ చేస్తున్నాము అని వాళ్ళు అన్నారు. థాయిలాండ్ అని ఇంకొక దేశం ఉంది, ఒక దేశమే థాయిలాండ్. ఆ దేశంలో వాళ్ళు ఒక రామాయణాన్ని రచించుకున్నారు. అది రామాయణం వేస్తే, కానీ దాంట్లో వాళ్ళు కొన్ని వాళ్ళకి ఎలా వాళ్ళ పూర్వుల నుంచి విన్నారో ఆ పద్ధతిలో వాళ్ళు రాసుకున్నారు. ఇలాగా ప్రపంచంలో ఎన్నో దేశాల్లో, ఎన్నో మూలల్లో ఎంతో మంది రామాయణం అనే ఒక ఆధారాన్ని చేసుకుని వాళ్ళకి అర్థమైనట్టుగా, వాళ్ళకి వాళ్ళ పెద్దలు చెప్పినట్టుగా, వాళ్ళ అవగాహనలో ఉన్నట్టుగా వాళ్ళు కొన్ని గ్రంథాలను రచించుకుని ఇవాళ కూడా వాటిని వాళ్ళు జాగ్రత్తగా ఆచరిస్తున్నారు. ఇది ఒకసారి మనం ఆయా ప్రాంతాలకు వెళ్తే గమనించవచ్చు. లేదా ఇప్పుడు మీ అందరికీ వచ్చును, ఏమొచ్చును? గూగుల్. ఏమొచ్చును మీకు?
అందులో వెతకడం అవసరం కదా. అందులో వెతికితే మీకు ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రపంచంలో అన్నీ కనిపిస్తాయి. ఏ ఏ దేశాల్లో ఎంతెంత మంది వాటిని గమనిస్తున్నారో, ఆచరిస్తున్నారో, పాటిస్తున్నారో ఇవన్నీ తెలుస్తాయి. కానీ మనకు అవన్నీ తెలియవు కదా. కానీ తెలుసుకుంటే బాగుంటుందా, బాగుంటుందా? కానీ ఎలా తెలుస్తుంది? అందుకే దానికి ఒక కృషి చేశారు మా డాక్టర్ రంగరామానుజాచార్య స్వామి వారు. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో రామాయణాలు అనే పేరుతోటి కొన్ని గ్రంథాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సేకరించి వాటిల్లో ఉండే విషయాన్ని బాగా చదివి అర్థం చేసుకుని, అయితే దాంట్లో మార్పు చేర్పు వాళ్ళు ఏం చేయదలుచుకోలేదు. నో, సరే కరెక్టా కాదా అనే విషయం తర్వాత, ఆంజనేయుడు గుండు చీల్చుకున్నాడా లేదా అనే తర్వాత విషయం, పూసల్ని కొరికాడా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఒక ప్రాంతంలో అట్లాంటి ఒక విషయం అయితే సాగుతోంది కదా, ఆ విషయాన్ని సేకరించి మనం ఒక చోట పెట్టాలి. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎవరెవరు రామాయణానికి సంబంధించి ఏ ఏ ఆలోచనలు చేస్తున్నారో వాటన్నిటినీ కూడా బ్రీఫ్గా, మళ్ళీ పూర్తిగా పెట్టాలంటే మళ్ళీ ఈ హాల్ అంత గ్రంథం అవుతుంది. మళ్ళీ అది చూడడానికే మనకి భయం వేసేసాగడం. అందుచేత మనలాంటి సామాన్యులు కూడా చదవడానికి, తెలుసుకోవడానికి వీలయ్యేటట్టుగా ఒక గ్రంథాన్ని రచించారు వారు. సుమారు 2 ఏళ్ల కృషి. ఆ గ్రంథాన్ని సేకరించడం, అందులో ఉండే విషయాన్ని గమనించడం, దాన్ని ఒక చోటకి తెచ్చిపెట్టడం. అందులో ఏది కరెక్ట్ ఏది కాదు చెప్పచ్చు కదండి. నో. ఎందుకు నో? మరి మీరంతా ఉన్నారు కదా, మరి మీరు చేసే పని ఏంటి? మీకు ఏమైనా చేయడానికి పని అప్పగించాలి కదా. ఏం పని అప్పగించాలి మరి మీకు? విషయాలన్నీ ఒక చోట పెడితే అందులో ఏది సబబుగా ఉంది, ఏది సబబుగా లేదు అనేది మీరు నిర్ణయం చేయాలి. ఎవరు? మీరు నిర్ణయం చేయాలి. అసలు విషయాలు తెలియాలి. వాల్మీకి ఏం చెప్పాడు మనకి గ్రంథాలు ఆల్రెడీ తెలుస్తున్నాయి. సరే, ఇంక మిగతా వాళ్ళు ఏం చెప్పారో మనకి పెద్దగా అవగాహనలో లేవు. అంటే వాటన్నిటినీ కనుక తెచ్చి పెడితే దీంతో పాటు మీరు కూడా వాటి మీద ఒక దృష్టి పెట్టి కాస్త చదివి, ఎందుకంటే అది మన కథ కదా. అది రామాయణం అంటే ఎవరి కథ? మన కథ. 1940 దశాబ్దంలో 1940 దశాబ్దంలో ఒక ఆయన రామాయణాన్ని చింపి కాల్చి దాన్ని చెప్పులతో కొడుతూ ఒక ఊరేగింపు చేశాడు. విన్నారు ఎక్కడైనా? ఎక్కడ? ఏ ఊళ్ళో? అబ్బా, మీ అందరికీ భలే తెలిసింది. చెన్నైలో చేశాడు ఆయన పని. సరే, దాన్ని కొంతమంది సమర్థించారు, మిగతా వాడేవాడు నోరు ఎత్తలేదు. కానీ మన పెద్ద జీఎస్ స్వామి, మన ఎవరి ఆశ్రమంలో ఉన్నాం ఇప్పుడు? పెద్ద జీఎస్ స్వామివారి ఆశ్రమంలో ఉన్నాం. అప్పుడు మన పెద్ద జీఎస్ స్వామివారు ఇంకా సన్యాసాశ్రమం తీసుకోవాలా. ఇంకా అప్పటికి వారు గృహస్థుగా ఉన్నారు. అయితే అప్పట్లో మరి వాట్సాప్ మెసేజ్ లేవు కదా, మరి టీవీ లేవు కదా, మరి సమాచారం తెలిసేది ఎట్లా? అందుకోసమని పేపర్లో వచ్చి సమాచారం
మన పెద్ద స్వామి వారికి తెలియడానికి సుమారుగా కొంతకాలం పట్టింది. ఆ తర్వాత పేపర్లో చూశారు, అయ్యో పాపం పిచ్చి పిల్లాడిన తెలియక తప్పు చేశాడు. సర్లే, దట్స్ ఓకే, తప్పు ఎవడైనా చేయొచ్చు కదా. అయితే తప్పు చేసినప్పుడు దానికి ఏదైనా ప్రతిక్రియ చేయాలా వద్దా? చేయాలి. కొన్ని వాడిని చేయమంటే చేస్తాడా? నేను చేస్తా అని మన పెద్ద స్వామి వారు మెడ్రాస్ వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఉండేటటువంటి చాలా మంది భక్తులు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచి, ఏమరా ఇలా జరిగింది కదా, ఇది మంచి పద్ధతి కాదు కదా, మనందరం రామాయణం చదువుతూ వాడు ఏ వీధుల్లో తిరిగాడో అదే వీధుల్లో మనం కూడా తిరుగుదాము అంటారు. బాబాయ్ మీరంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గోదావరి తీరం నుంచి. మళ్ళీ మీ దారి మీరు వెళ్ళిపోతారు, ఇక్కడ ఉండేదంతా మేమే, మళ్ళీ మా వీపులన్నీ శుభ్రంగా విమానం మొత్తం మోగుతాయి ఇక్కడ ఉండే రాజకీయ నాయకుల చేత. అంచేత మేము ఎవ్వరం దానికి సహకరించము అని చెప్పారు. అయ్యో ఏం చేయాలి మరి? మళ్ళీ ఇక్కడ వచ్చాక స్వామివారు. అప్పట్లో ఇక్కడ ఉండేటటువంటి కొంతమంది పెద్దలు, ఇలాంటి పెద్దలందరినీ పిలిచి, ఇలా జరిగింది, ఇది మంచిది కాదు కనుక దీనికి రామాయణ పారాయణ చేద్దామని మేము అనుకుంటున్నాం. మీరందరూ కూడా వస్తే మనందరం వెళ్ళి చేసి వద్దాం. అక్కడ వాళ్ళకి పాపం చెయ్యాలంటే భయంగా ఉంది అంటే, ఓకే మేము వస్తామని 300 మంది పండితులు బయలుదేరారు. ఎంతమంది? 300 స్కాలర్స్ స్వామితో పాటు బయలుదేరారు. అందరితోటి వెళ్ళి అంటే అందరికీ భయమే కదా, ఏమో ఊళ్ళో పెడితే మరి పొలిటీషియన్స్ ఎగిరించి ఏమైనా చేస్తే ఏం చేస్తారు? వాళ్ళు శుభ్రంగా చావబడతారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, వీళ్ళు వెళితే ఆ ఊరికి, ఇప్పుడు మేము మీ ఊరు వచ్చామనుకోండి, వస్తే మీరు ఏం చేస్తారు? మట్మాట ఆహ్వానించడం కాదు, చూడడానికి మకాం ఇవ్వాలి, ఎక్కడో చోటు ఉండాలి కదా, ఎక్కడో చోటు తినాలి కదా. కానీ చెన్నైలో ఉండేవాళ్ళు ఎవ్వరూ వీళ్ళకి మకాం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఏం చేయాలి అప్పుడు? 27 రోజులు చేయాలి రామాయణం పారాయణ. ఎన్ని రోజులు? 27 రోజులు చేయాలి. మరి ఉండడానికే మకాం లేకపోతే, తినడానికి అక్కడ ఎవరు కాస్త నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేకపోతే, హౌ టు డూ దాట్? వాట్ కెన్ వి డూ దెన్? మనమైతే భయపడిపోయి వెనక్కి తిరిగి వచ్చేస్తాం. ఎస్, అది స్వామివారు అట్లా చేయాలి. అందుకు వారు స్వామివారు లేదు. వారు ఏం చేశారు తెలిసిన? నథింగ్ టు వరీ. హాయిగా చక్కగా రోడ్డు పక్కన పేమెంట్లు ఉన్నాయి కదా, అక్కడ ఎవరైనా పర్మిషన్ కావాలి అక్కడ ఉండడానికి, బస్ అక్కడే ఉన్నాం. బజార్లో వెళ్తే అరటి కూడా దొరుకుతాయి కదా, అరటి కూడా తిందాం. ఆ పక్కన నదిలో నీళ్లు ఉన్నాయి కదా, ఎవరైనా పర్మిషన్ కావాలా? శుభ్రంగా వెళ్ళి ఒక్కొక్క బింది నీళ్లు తెచ్చుకుందాం, నో ప్రాబ్లం. అరటిపళ్ళు మేము కొనిపెడతాం, చక్కగా పేమెంట్ మీద హాయిగా చక్కగా కండువా వేసుకుని పడుకుందాం అంతే. రోజు ప్రొద్దున్న సాయంకాలం రామాయణం పారాయణ చేస్తూ వీధులన్నీ తిరగాలి. ఏ వీధుల్లో? వాడు ఎక్కడెక్కడ దాన్ని అవమానపరుస్తూ ఊరేగింపు చేశాడో ఆ వీధుల్లో మనం తిరుగుదాం. కానీ ఆశ్చర్యం అంటే తెలుసా, మొదటి రోజు వీళ్ళు కార్యం చేసేటప్పటికే
బోర్డు ఎంతమంది జనం వచ్చారు, అసలు ఎవరు రాడనుకున్నారు. అలాంటిది బోర్డు ఎంతమంది జనం వచ్చారు. రెండో రోజు ఇంకా వచ్చారు, మూడో రోజు ఇంకా వచ్చారు, నాలుగో రోజు ఇంకా వచ్చారు. అందరూ భయపడిపోతే ఇంతమంది జనం వచ్చేటప్పటికి ఊళ్ళో వాళ్ళకి కొంచెం ధైర్యం వచ్చిందండి. అప్పుడు అయ్యో పాపం స్వాములారు, మీరు ఏంటంటే పేమెంట్ మీద పడుకుంటున్నారు, మా సత్రం ఇస్తానండి రండి, మా ఇల్లు ఇస్తానండి రండి, మా సత్రం ఇస్తానండి. పాపం చాలా మంది వచ్చారు. అప్పుడు ఎప్పుడు 4 రోజులు గడిచాక వాళ్ళకి ఎవరు ఏం తిట్టట్లేదు కొట్టట్లేదు అనిపించాక అప్పుడు ధైర్యం వచ్చింది. స్వామివారు అన్నట్ట వద్దులు ఇద్దరు 4 రోజులు అలా గడిచిపోయింది కదా, ఇంకా 23 రోజులు ఆటోమేటిక్గా గడిచిపోతాయి. స్వామీజీ ప్లీజ్, స్వామీజీ ప్లీజ్, స్వామీజీ అని పాప వాళ్ళు గట్టిగా అడిగితే, సరే మిగతా వాళ్ళు అంతా ఉన్నారు కదా, వచ్చిన వాళ్ళలో పెద్దలు ఉన్నారు, మరి ఇలాంటి పెద్దలు కూడా ఉన్నారు మహానుభావులు, ఇంకా వాళ్ళందరికీ ఎక్కడ కష్టం కలుగుతుందో అని సరే అన్నారట. స్వామివారు 27 రోజులు చేశారు. ఊళ్ళో వాళ్ళంతా చాలా సంతోషపడి అక్కడ ఇప్పుడు మా రామస్తంభం అనేది ఇక్కడ చూసారు కదా, ఇలాంటి రామస్తంభం అక్కడ దాన్ని కడదాం అని అనుకుంటే వాళ్ళంతా పట్టుకొచ్చి వెండి ఇచ్చారు. ఏంటది? వెండి. అక్కడ స్తంభం కట్టి దానిపైన వెండి కవచం వేశారు. ఇప్పటికి కూడా ఉంది అక్కడ. చెన్నైలో వరదా ముత్తియప్పన్ స్ట్రీట్, ఎక్కడుంది? వరదా ముత్తియప్పన్ స్ట్రీట్ నెంబర్ 3, బిల్డింగ్ నెంబర్ 3. ఇప్పటి కూడా ఆ వెండి స్తంభం ఉండాలి. కానీ స్వామివారు అది చూసి అది బాగా జరిగింది, అందరూ భయపడ్డారు పాపం. కానీ ఎవరో ఒకళ్ళు కాస్త ధైర్యం చెప్పి ధైర్యం చేసి పని ముందుకు నడిపేవాడు ఉంటే there is always people to participate, to encourage. అంచేత ఇప్పుడు మనం ఒకటి చేసాము 27 రోజులు, ఇలా ఒక్కటి సాగదు, 108 చేయాలి. ఎన్ని? 27 రోజులు అంటే 1 నెల, అంతే కదా, ఆల్మోస్ట్ 108 నెలలు. ఎన్నేళ్ళు? 108 నెలలు అంటే 9 సంవత్సరాలు. క్యాలిక్యులేటర్ కావాలి. 9 years. ఆరంభించిన రోజు నుంచి సమాప్తి అయ్యేదాకా మధ్యలో ఆగకుండా 9 రోజులు. It should be a continual program. There should not be any kind of breakage. కానీ మరి అంత పెద్ద కార్యక్రమం చేయాలి అంటే అదే ప్రాణంగా అదే జీవితంగా సాగాలి కదా. అప్పటికి ఇంకా వారు గృహస్థుగా ఉండడం చేత ముందర గృహస్థు బాధ్యత తీర్చుకోవాలి. అదే ప్రాణం కావాలంటే దానికోసం త్యాగం చేయాలి, జీవితాన్ని ఒక సన్యాస ఆశ్రమం తీసుకోవాలి, అప్పుడు చేద్దాము అని అనుకుని అప్పటికి వారికి 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ మ్యారేజెస్ చేసి, ఇది ఎప్పుడు జరిగింది? 1942 సమ్ టైమ్ నియర్. పిల్లలకి మ్యారేజెస్ చేసేసి అవన్నీ పూర్తయ్యేటప్పటికి 1954 అయింది. ఎంత అయింది? 1954 అంటే ఆల్మోస్ట్ 12 ఏళ్ల కాలం గడిచింది. మరి పెళ్ళిళ్ళు అంటే టక్కున అయిపోతాయండి. ఇప్పుడు ఈ రోజులంటే పెళ్ళి కాలేదు, పేరెంటాలు అక్కర్లేదు అంటే పర్వాలేదు. కానీ మరి ఆ రోజులు అలా ఉండేది కాదు కదా. చక్కగా పెళ్ళి గిల్లి చేయాలంటే దానికోసం ఎంతో కష్టం చూడాలి, మంచి కుటుంబంలోంచి వ్యక్తిని పట్టురావాలి. దానికోసం మళ్ళీ బంధువులు ఇందులు అంతా మొత్తం పేరెంటాలు గీరంటాలు హడావిడి ఉంటుంది.
సో అవన్నీ కూడా దే విల్ టేక్ ఏ లిటిల్ టైం, నిజంగా 12 ఏళ్ళ టైం పట్టింది. అప్పుడు 1954లో మన అబ్రహాం కింద పుట్టిన కూడా పుట్టారు, రైట్? అప్పుడు వెళ్ళి వారు సన్యాసాశ్రమం తీసుకుని, అయితే దానికి మళ్ళీ కొంత మంత్ర జప శక్తి కావాలి కదా, అది సంపాదించాలంటే బదరికాశ్రమం వెళ్ళాలని హిమాలయాలకు వెళ్ళి అక్కడ 10 కోట్ల జపం చేశారు. అప్పుడు దాంట్లో 1 కోటి హోమం చేశారు. ఇట్స్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్ అంతా చేశారు. బదరికాశ్రమంలో హిమాలయాల్లో ఉత్తర భారతదేశంలో, రైట్? మనం ఎక్కడున్నాం? దక్షిణ భారతదేశంలో ఉన్నాం. అప్పట్లో ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశానికి పెద్దగా లింక్ ఉండేది కాదు. అక్కడ వాళ్ళు అక్కడ, ఇక్కడ వాళ్ళు ఇక్కడ. ఎందుకంటే అక్కడ వాళ్ళు మాట్లాడే భాష ఏంటి? హిందీ లాంటివి. మనం మాట్లాడే భాష ఏంటి? తెలుగు, తమిళం ఇలాంటివన్నీ మనం మాట్లాడాలి. మనకు అక్కడికి వెళ్తే వాళ్ళ భాష రాదు, వాళ్ళు ఇక్కడికి వస్తే అంటే వీళ్ళు వాళ్ళు ఎప్పుడు కలిసేవారు కాదు కార్యక్రమాల్లో. మన పెద్దజీయ స్వామి గారు 54లో అక్కడికి వెళ్ళి కార్యక్రమం చేస్తే అక్కడ ఉండేటటువంటి పెద్దవాళ్ళంతా చాలా సంతోషపడి, అయ్యా మేము మీకు ఇక్కడ జాగాలు ఇస్తాం, ఇక్కడ మీరు ఏదైనా ఒక మంచి చక్కటి సత్రం కట్టండి, మీ దక్షిణ దేశంలో ఉండే వాళ్ళందరినీ చక్కగా వెళ్ళి ప్రతి ఏడాది రమ్మనండి, మేము కూడా సంతోషిస్తాం మీరు చేసేటటువంటి కార్యక్రమాన్ని, మేము కూడా అప్పుడప్పుడు అక్కడికి వస్తుంటాం అని ఇక్కడికి అక్కడికి మధ్యలో ఒక కనెక్షన్ ఫస్ట్ టైం ఇన్ 1954. అప్పుడు మన విజయవాడ నుంచి ఒక రైలు వేశారు కండక్టర్, ఫస్ట్ యాత్ర రైలు. మొట్టమొదటి యాత్ర రైలు మన దక్షిణ భారతదేశం నుంచి హిమాలయ. ఇప్పుడంటే మన పండగలు వస్తున్నాయంటే 8,000 రైళ్ళు, 5,000 రైళ్ళు కొత్తవి వేసేసి జనాన్ని తిప్పుతున్నారు. అప్పట్లో లేవలాగా. ఇప్పుడంటే మనకు అన్నీ చాలా సులభం అయిపోయాయి. బహుశా మీలో చాలా మంది కూడా తెలియదరా. అప్పట్లో వచ్చిన కార్డు ముక్క రాయాలి అంటే ఎంతో కష్టం. వచ్చిన ఉత్తరం ఒకరి నుంచి ఒకరి దగ్గరికి వెళ్ళాలంటే, ఒక సమాచారం పంపాలంటే ఎంతో కష్టం. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు అమెరికాతో మనం మాట్లాడచ్చు, ఇక్కడ కూర్చుంటే చంద్రమండలం మీద ఉండే వాటితో మనం మాట్లాడచ్చు. ఎవ్రీథింగ్ బికేమ్ ఈజీ నౌ, బట్ నాట్ దేర్. స్వామివారు అక్కడ మరి వాళ్ళ జాగాలు ఇచ్చారు కనుక అక్కడ ఒక బిల్డింగ్ కట్టాలని, దానికోసమని ఒక పెద్ద హాల్, అందులో అందరూ వస్తే కూర్చొని భోజనాలు చేయడానికి, దాని కింద పెద్ద వంటశాల, ఆ వచ్చేవాళ్ళు ఉండడానికి ఓ 40 గదులతోటి బిల్డింగ్, ఇవన్నీ అప్పట్లో కట్టారండి. ఇదంతా అయ్యేటప్పటికి 1960 వచ్చేసింది. అప్పుడు ప్రారంభం చేశారు. ఏం సంకల్పం ఏంటి? 108 సార్లు మొత్తం రామాయణం పారాయణ చేస్తూ అందులో ప్రతి శ్లోకంతో హోమం చేయాలి. ఎక్కడ ఆరంభం చేయాలి? ఇక్కడ చేశారు. ఇక్కడ మన రాముడు ఉన్నాడు కదా, ఈయన పిలిస్తే పలికే రాముడు. మన పెద్దజీయ స్వామివారికి ఈ రాముడు అంటే చాలా నమ్మకం. ఏ పని చేసినా ఆ రాముడి దగ్గర ఆ పట్టణాలు చెప్పి
అప్పుడు ఆరంభం చేసింది. అందుకే ఈ రాముడి పాట మొట్టమొదటి రామక్రతువు చేద్దామని ఆ రామక్రతు స్తంభం ఉంది కదా, అక్కడ అద్దాలు తీసి పెట్టారు కింద. ఆ అద్దాల కిందకి మనం చూస్తే 1960 అక్టోబర్ నెలలో, ఇప్పుడు మన నెలలో ఉన్నాం, ఇదే నెలలో అప్పట్లో స్వామివారు ఇక్కడ ఆ రామక్రతు ప్రారంభం చేసి, ఇక్కడ అవ్వగానే పక్కన మన చుండూరు అవ్వగానే మన చీరాల, చావలి, ఆ తర్వాత చీరాల, ఇక్కడ చాలా వరుసగా రామక్రతువులు ఒకదాని తర్వాత ఆగకుండా చేసుకుంటూ 108 పూర్తి చేశారు. ఎక్కడ అలా చేసిన వాటిల్లో 3 క్రతువులు జైళ్లలో చేశారు, సెంట్రల్ జైల్స్. అలాగే యూనివర్సిటీస్లో చేశారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ, నేపాల్ దేశంలో చేశారు ఒక 3 క్రతువులు, కాశ్మీర్లో చేశారు ఒక 2 క్రతువులు, కన్యాకుమారి దాకా చేశారు. దేశంలో అన్ని మూలల్లోనూ ఈ రామక్రతువులు చేసి రామనామం అంటే ఏమిటో లోకానికి చెప్పారు. అప్పట్లో ఎవరికి తెలియదు అసలు, అప్పట్లో ఎవరో పనిచేయరా. ఎక్కడెక్కడ చేస్తే అందరి చేత కూర్చోబెట్టి శ్రీరామ 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 వారు రాసేవారు, అందరి చేత రాయించేవారు. ఆ రాసినవన్నీ ఒక చోట వేసి ఒక స్తంభం కట్టేవారు. ప్రతి ఇటుక మీద రామనామం రాసేవారు. ఆ ఇటుకలతోటే కట్టేవారు. 10,000 రూపాయలు అయ్యేది. ఎవరైనా ఒకళ్ళు వచ్చి ఏమన్నా మేము 10,000 ఇచ్చేస్తాం, మా పేరు కట్టేయండి, నో. అలా కడితే అది ఎవరంటారు? ఆయన గారు అంటారు. 10,000 మంది ఒక్కొక్క రూపాయి ఇచ్చి కడితే 10,000 మంది ఇది నాది అనుకుంటారు. ఏది మంచిది? అలా కట్టారండి. అలా జరిగింది. అప్పట్లో 1960లో ఆరంభించి 1970 సంవత్సరం దాకా మొత్తం మన భారతదేశంలోను నేపాల్లో కూడా 120 క్రతువులు దాకా స్వామివారు చేశారు. తమాషా ఏంటో ఆ తర్వాత తెలియదు. ఇదంతా అయిపోయిన తర్వాత వెళ్ళి ఎవరైతే రామాయణాన్ని మొట్టమొదటి చింపి కారించి అవమానం చేశాడో ఆయన గారి దగ్గర వెళ్ళి కలిశారు. ఆయన అడిగేటే ఏంటంటే మీరు ఏడ వచ్చిండ్రు అంటే, నీకు నాకు ఫ్రెండ్షిప్ అయ్యా అందుకే వచ్చాను. నేను మీకు ఫ్రెండ్ అవుతానండి అంటే, మేము రోజు అందరికి రామ 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 రాయమని చెప్తానా? మేము చెప్పకుండా నువ్వు రోజు గోల్డెన్ సార్ రాస్తున్నావు. నో, ఐ నాట్. ఇంతకీ మీకు ఆయన పేరు ఎవరు తెలుసా? ఆ చెప్పిన ఆయన పేరు రామస్వామి. ఏం పేరు అయింది? ఈ రామస్వామి నాయక్. ఇది ఆయన గారి పేరు. ఇప్పుడు ఏఐడిఎంకే పార్టీ తెలిసిన తమిళనాడులో ఎవరున్నారు? జయలలిత గారి పార్టీ, కరుణానిధి గారి పార్టీ విన్నారు ఎవరైనా? ఈ 2 పార్టీలకి కూడా అది మూలం. ఆయన గారు స్థాపించారు. డికే అని పేరు, ద్రవిడ కళగం అంటారు. సరే వెళ్ళి ఎందుకని తెలిసారండి. ఎందుకు వచ్చావా అని ఈయన అడిగితే స్వామివారు చెప్పాట, మన ఇద్దరికి బంధుత్వం అయ్యా అందుకే వచ్చాను. అంటే నేను రాయనండి. రోజు సంతకం పెడతావా? పెడతానండి. ఏం పెడతావా? రామస్వామి. చూసా, నేను ఉత్త రామ రాయమంటున్నాను, నువ్వు రామస్వామి అని కూడా రాస్తాను. ఎంత గొప్ప పని చేస్తున్నావు. అందుకే నేను చూద్దామని వచ్చాను. పాపం వాడికి సంతోషం వేసింది.
అప్పుడు స్వామి అడిగాట, ఏమా నీకెందుకు ఇష్టం లేదంటున్నావు అంటే పాప ఆయన చెప్పాడండి, అది కాదు సార్, నేను చిన్నప్పుడు చాలా గొప్ప భక్తుల్లో ఉండేవాడండి. మా ఇంట్లో కాఫీ కాచిన గణపతికి నివేదన చేసి తాగేవాళ్ళు, మేము కూడా అలాగే ఉండేవాడిని. కానీ ఓ రోజు ఆ గణపతిని చూద్దామని నేను వెళ్ళా గుళ్ళో. ఆ గణపతి మీద ఓ బొజ్జింగ్ బాగుతుంది. ఏం బాగుతుంది తెలిసిన కాక్రోచ్, అది బాగుతుంది. నేను చూసా, ఆయన దేవుడు అంటున్నాడు కదా, తన మీద కాక్రోచ్ బాగుంటే మీరేం చేస్తారు అక్కడ? దులిపి పారేస్తారు. దులుపుతాడా ఈయన దులపడా అని చూసాకండి కాసేపు. చూడండి వాడికి ఎంత నమ్మకం. కానీ ఏం దొరకలా. ఓకే, తన మీద వచ్చింటేనే దులుపుకోలేని వాడు. మాలాంటి వాడు పాపాన్ని పోగొడతాడండి, అదే నేను దేవుడు కాదు అని అప్పటి నుంచి నాస్తికుడు. లాజికల్ గా ఉంది కదా, థాట్ ఈస్ లాజికల్. సోమవారం పక్కుమని అర్థం ఒకసారి ఏంటంటే నాకు నవ్వుతారట. మరేం లేదా, నీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు ఏంటండి బాబు, నాకు మునిమనవాళ్ళు ఉన్నారండి. మునిమనవాళ్ళు ముసలాడైన అప్పటికే 91 years అప్పటికే 91. అంటే మరి మీ పిల్లలు మీ దగ్గరికి వస్తే ఏం చేస్తావా? చిన్నపిల్లలు మీ దగ్గరికి వచ్చారప్పుడు మీరు ఏం చేస్తారు? ఎత్తుకొని ముద్దాడతారు. ఎంత ప్రేమ. మరి మనవాళ్ళు వచ్చారనుకోండి, మనవాళ్ళు వచ్చేదాకా మీరు బతికి ఉన్నారు. ఈసారి మనవాళ్ళు వచ్చారు మీ దగ్గరికి. మనవాళ్ళు వస్తే అప్పుడు ఏం చేస్తారు? పిల్లల్ని మళ్ళీ ఎత్తుకు ముద్దాడతారా? మనవాళ్ళ పిల్లల దగ్గరికి వస్తారా? నాన్న నన్ను ఎత్తుకోవాలి, మీ పిల్లాడు వచ్చాడు అనుకున్నప్పుడు ఏం చేస్తారు? వాడిని పొమ్మంటారు, మనవాళ్ళని ఎత్తుకుంటారు. అవునా కదా? మరి ముని మనవాడు వచ్చేదాకా మీరు ఉన్నారు అనుకోండి, అప్పుడు ముని మనవాడు వస్తే ఏం చేస్తారు? అప్పుడు మనవాడు వచ్చి ఏ తాత నన్ను ఎత్తుకోవాలంటే ఎత్తుకుంటారు, వాడిని పొమ్మంటారు. ముని మనవాడికి కూడా ఇంకో పిల్లాడు పుట్టేదాకా అదృష్టం బతుకున్నారు. ఏం అదృష్టం కొద్ది ఉండొచ్చు కదా. అప్పుడు ఎవరు తెచ్చుకుంటారు? చూసారా, మానవుడు వచ్చేదాకానే కొడుకు మీద ప్రేమ, ముని మానవుడు వచ్చేదాకానే మనవడి మీద ప్రేమ. ఇప్పుడు ఏమవుతూ ఉంటుంది? కింద కింద వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. అవునా కదా? ఎంతెంత కింద కింద పెడుతుంటే ప్రేమ అంతంత పెరుగుతుంది. నువ్వు మనిషివయా, నీకు మనిషి ఒక్కడే కొడుకు. దేవుడికి మనుషులు, జంతువులు, క్రిములు, కీటకాలు అన్నీ ఆయన సంతానమే. ఏమండి, బొజ్జింకాయలు మీరు పుట్టించారా? బొజ్జింకాయలు మీరు పుట్టించారా? కోతులు మీరు పుట్టించారా? జిర్రుల్ని, పాముల్ని, తేగాని మీరు పుట్టించారా? ఎవరు పుట్టించారు? తెలియదు, మనకి తెలియదు. భగవంతుడు అన్ని ప్రాణులకి తండ్రి భగవంతుడే. అయితే ఆ మొదటి పుట్టిన బుజ్జింక ఉంది కదా, ఇప్పుడు నువ్వు చూసినప్పుడు బుజ్జింక ఎన్నో తరం? ఎన్నో తరమై ఉంటుంది, కొన్ని వేల తరమై ఉంటుంది. అంచేత అలాంటి మీ మునివాడు వచ్చి మీ బోర్డులో కూర్చుని అలా ఆడుతుంటే ఏ వేధవాయ్ నీ కాలుతున్నంత అంతవా అని మీరు వాడిని కోపడతారా? కోపడతారా? మరి ఎప్పుడైనా ఒకవేళ ఆయన పోసాడు అనుకోండి,
కోప్పడతారా? ప్రేమ అనేది సహించేట్టు చేస్తుంది. అందుకోసమనే నువ్వు చూసినప్పుడు బుజ్జిక్కుంది, ఆయన బుజ్జి ఇంకా మనవాళ్ళ 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 మనవాడు. అందుకే తను ఒట్టి నుంచి అలా తోసి పారేయలేదు. మనకి తెలియదు, మన మనుషులం కదా. అంచేత మనం తోసేస్తాం తప్ప ఆయన పోయాడయ్యా. అందుకే బాబా నీకు ఆ విషయం తెలియలేదు, అందుకు నువ్వు ఆయన మీద అపార్థం చేస్తున్నావు. అంటే బాబా ఆయన అరే ఇలా కూడా ఆలోచిస్తున్నా ఎవరు చెప్పలేదండి కూడా. He got convinced. He accepted his own ignorance. తన అజ్ఞానాన్ని ఒప్పుకున్నాడు బాబా. కానీ అన్నట్ట స్వామి, నేను ఇప్పుడు 90 ఏళ్ళు చేయి, నేను నాస్తికుడిగా ప్రసిద్ధి, మీరు చెప్పేది నాకు నచ్చింది, ఐ అగ్రీ విత్ యూ, కానీ ఇప్పుడు నేను మారితే బాగుండదండి. అంటే పిచ్చోడా, నిన్ను మార్చడానికి నేను రాలేదురా నాయనా, ఎవరిని మార్చడం నా పని కాదు. ఒకనాడు నువ్వు తప్పు చేసావు. రామాయణం అంటే అది ఎవరితో కాదనుకున్నావు? రాముడు అంటే మనిషిరా. మనిషి కథ అంటే ఎవరు? నువ్వెవడివి? నువ్వెవడా? మనిషినే కదా. ఎంతమంది మిమ్మల్ని మనకు అనుకుంటున్నారు? ఎంతమంది మిమ్మల్ని మనుషులం మేము అని అనుకుంటున్నారు? దట్స్ ఓకే. అనుకోండి, మిగతా వాడు అన్న అనకపోయినా. రామాయణం మనిషి కథని చెప్తుంది, దేవుని కథని కాదు. మనిషి 10 మంది ప్రేమని పొందాలంటే ఎట్లా బతకాలో చెప్తుందో అది రామాయణం అంటే. పాపం తెలియక నువ్వు అది ఎవరితో కాదనుకుని చెప్పి అవమానించుకున్నావు, ఓన్లీ తప్పు చేసావు. ఏ దేవుడు నిన్ను కన్నాడు ఆ దేవుడే నన్ను కూడా కన్నాడు. ఇప్పుడు మనందరం ఏమవుతాం? సోదరులు. నువ్వు నేను సోదరునమయ్యా. నువ్వు తప్పు చేశావు, నువ్వు దానికోసం ఏం ప్రతిక్రియ చెయ్యవు, నేను చేయొచ్చు కదా. అందుకోసం నువ్వు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం నేను చేశానయ్యా. 108, 120 క్రతువులు చేశాను. ఆ దోషం నీ నుంచి పోవాలి అని చేశాను. అర్థమైందా? నిన్ను మార్చడానికి ఉండాలా? ఈ విషయం నీకు చెప్పిపోదామని వచ్చా. బాయ్ బాయ్ అని చెప్పేసి సోమవారం అక్కడి నుంచి బయటకు వచ్చారు.